హలో పిల్లలు, నేను మీ బామ్మని. బాగున్నారా? ఇంకో కథతో వచ్చాను. కథ పేరేంటో తెలుసా? ఒక కోతి రెండు పిల్లులు. అనగా ఒక ఊళ్ళో రెండు పిల్లులు ఉండేవి. వాటికి ఒక రొట్టె దొరికింది. దానికోసం దెబ్బలాడుకుంటున్నాయంట, నాదంటే నాదని. ఆ దెబ్బలాట పెద్దదైంది. హోరాహోరీగా గొడవ పడుతున్నారన్నమాట. ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వీళ్ళకి గొడవ తీరట్లేదు, ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచట్లేదు అనుకుని ఆ కోతి నెమ్మదిగా వచ్చి ఆ గొడవ పడుతున్న రెండు పిల్లుల్ని విడదీసి ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు మీరు అన్నది. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరుసగం పంచుకోండి, కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాటలకి పిల్లులకి నచ్చి ఆ రొట్టె ముక్కని కోతికి అందజేసాయి అన్నమాట. అప్పుడు ఆ కోతి ఏం చేసింది, ఆ ముక్కను రెండుగా చేసి, అయ్యో ఒక ముక్క పెద్దదిగా ఉంది అని ఆ ముక్కను కొంచెం కొరికి తిని, అర్రెర్రే ఇప్పుడు ఇంకో ముక్క పెద్దదైపోయింది అని రెండో ముక్కలో కొంచెం తిని అయ్యో వచ్చా ఇప్పుడు ఈ పెద్ద దాంట్లో ఇది పెద్దదైపోయింది అనుకో, మళ్ళీ అది కొరికి తిని మొదటి ముక్కలో మళ్ళీ కొంచెం చూసి మొత్తం రొట్టె ముక్క అంతా కోతి తినేసింది. తుర్రని చెట్టెక్కి పడుకుంది. పిల్లలు రెండు నోరు వెళ్ళేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ పడితే లాభం ఎప్పుడు మూడో వాడికే అని. తెలిసిందా పిల్లలు? ఎప్పుడు గొడవ పడకూడదు, ఉన్నదాంతో సర్దుకుని ఉండాలి. ఓకేనా పిల్లలు? ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.